హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టూ పోర్ట్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. సో టూ పోర్ట్ నెట్వర్క్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం? టూ పోర్ట్ నెట్వర్క్ జనరల్ గా పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఉంటాయి. అంతెందుకు, మన ఫోన్ లోనే మదర్ బోర్డ్ ఉంటుంది, సిస్టమ్ లో కూడా మదర్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లలో పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఉంటాయి. సో ఆ సర్క్యూట్స్ యొక్క అనాలిసిస్ కావాలి నాకు. అంటే ఇంపిడెన్స్ ఎంత, అడ్మిటెన్స్ ఎంత, లేకపోతే దాని గెయిన్ ఎంత ఉంది. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ని సింప్లిఫై చేసుకోవడం కోసం మనం టూ పోర్ట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో టూ పోర్ట్ నెట్వర్క్ జనరల్ గా 4 టెర్మినల్స్ ఉంటాయి. జనరల్ గా ఇది ఒక మదర్ బోర్డ్ అనుకుందాం. సపోజ్ ఒక మదర్ బోర్డ్ ఇది అనుకుందాం. సో ఇందులో నేను ఇంపిడెన్స్ ఎంత, అడ్మిటెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఈ నెట్వర్క్ కి నాకు 4 టెర్మినల్స్ ఉండాలి. అంటే ఇన్పుట్ టెర్మినల్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ టెర్మినల్స్. సో ఇన్పుట్ టెర్మినల్స్ అంటే జనరల్ గా ఏమేమి ఉంటాయి? మనం ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్. సో సేమ్ వోల్టేజ్ అనుకుంటున్నాను అండ్ కరెంట్ అనుకుంటున్నాను. సేమ్ థింగ్ అవుట్పుట్ సైడ్ కూడా వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్. వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 2 పాయింట్స్ దగ్గర తీసుకుంటున్నాను. కరెంట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆ పాత్ లో ఇన్పుట్ సైడ్ ఎంత కరెంట్ ఉంది, అవుట్పుట్ సైడ్ ఎంత కరెంట్ ఉందో తెలుసుకుంటున్నాను. సో ఇలా ఎనీ నెట్వర్క్ లో ఏదైనా పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్నా సరే ఆ నెట్వర్క్ లో మనం ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇందులో ఈ నెట్వర్క్ లో నేను ఇంపిడెన్స్ ఎంత, అడ్మిటెన్స్ ఎంత, దాని గెయిన్ ఎంత, లేకపోతే వేరే వేరే ఏమైనా ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ నెట్వర్క్ యూజ్ అవుతుంది. ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. మనం చూద్దాం ఒక్కొక్కటి. మనం ఈ టూ పోర్ట్ నెట్వర్క్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు కొన్ని పారామీటర్స్ కావాలి. అవి దేనిపైన డిపెండ్ ఉంటాయి అంటే మనం ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నేను సపోజ్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను, దానికి సపరేట్ పారామీటర్స్ ఉంటాయి, దానికి సపరేట్ రూల్స్ ఉంటాయి. సేమ్ నేను ఇప్పుడు అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను, సేమ్ యాజ్ నేను ట్రాన్స్మిషన్ లైన్స్ పారామీటర్స్, గెయిన్స్ అవి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, లేదా వేరే వేరే పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో వీటికి నేను ఒక్కొక్క నేమ్స్ ఇస్తున్నాను. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు. ప్రతి పారామీటర్స్ కి నేను నేమ్స్ ఇవ్వాలి. సో జనరల్ గా నేను ఇందులో నేను ఓన్లీ 4 పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. చూడండి, అవి ఏంటంటే జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్, ఏబిసిడి పారామీటర్స్ అండ్ హెచ్ పారామీటర్స్. ఓకే, సో జెడ్ పారామీటర్స్ ని మనం ఇంపిడెన్స్ అని చెప్పొచ్చు, వై పారామీటర్స్ ని అడ్మిటెన్స్ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ లైక్ ఏసీ సర్క్యూట్స్ లో నేర్చుకున్నాం ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఏబిసిడి పారామీటర్స్, దాని ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అనొచ్చు. అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో అలాంటి ప్లేసెస్ లో మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఏబిసిడి పారామీటర్స్ కావాలి. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్ అంటే హైబ్రిడ్. సో ఆ పేరులోనే ఉందన్నమాట, హైబ్రిడ్ అంటే లైక్ మిక్సింగ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్. ఓకే, మనం వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్, ఏబిసిడి పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ హెచ్ పారామీటర్స్. ఓకే, నౌ సో ముందుగా జెడ్ పారామీటర్స్. సో జెడ్ పారామీటర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇంపిడెన్స్ పారామీటర్స్. సో ఇంపిడెన్స్ పారామీటర్స్, సో ఇంపిడెన్స్ అంటే మనకు తెలిసిందే. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, మన ఓమ్స్ లా నుంచి వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. సో ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. సేమ్ ఏసీ సర్క్యూట్ లో వచ్చేసరికి Z equal to V by I, that means Vs by Is. సో సోర్స్ కరెంట్ మన దగ్గర ఏదైతే సోర్స్ కరెంట్ ఉంటుందో అండ్ సోర్స్ వోల్టేజ్ కూడా ఉంటుంది. సో వోల్టేజ్ బై కరెంట్, సోర్స్ వోల్టేజ్ బై కరెంట్ ఈక్వల్ టు మన ఇంపిడెన్స్. ఓకే, సో మనం ఇప్పుడు టూ పోర్ట్ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాం. ఇదైతే ఏసీ సర్క్యూట్. కానీ టూ పోర్ట్ నెట్వర్క్ లో మనకి ఏమేమి ఉంటుంది? టూ పోర్ట్ నెట్వర్క్ లో మనం 4 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను. అంటే ఇన్పుట్ టెర్మినల్ సెపరేట్, అవుట్పుట్ టెర్మినల్ సెపరేట్. సో ఇన్పుట్ టెర్మినల్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ ఉంటుంది, అవుట్పుట్ టెర్మినల్ కూడా వోల్టేజ్ అండ్ కరెంట్ ఉంటుంది. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇంపిడెన్సెస్? సో ఈ టూ పోర్ట్ నెట్వర్క్ లో జెడ్ పారామీటర్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే ఇన్పుట్ వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ వోల్టేజ్. సో వోల్టేజ్ మన జెడ్ పారామీటర్స్ జస్ట్ గుర్తుంచుకోండి, జెడ్ పారామీటర్స్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ తో మాత్రమే ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ అంటే V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు ఉంటుంది. ఆ V1 ఈక్వల్ టు ఏ ఫామ్ లో ఉంటుంది? ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో మనం V1 V2 పైన ఈక్వేషన్స్ రాస్తున్నాం. ఆ ఈక్వేషన్ అనేది I1 I2 తోనే ఉంటుంది. అంటే ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం చూద్దాం ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి. సో మన 2 పోర్ట్ నెట్వర్క్ V1 ఫంక్షన్ వచ్చేసి I1 I2, సేమ్ V2 ఫంక్షన్ కూడా I1 I2 లోనే ఉంటుంది. ఓకే, మన ఈక్వేషన్ ఏంటంటే సో V1 ఈక్వల్ టు Z11 అంటే ఇన్పుట్ సైడ్ పారామీటర్ Z11 ఇంటూ I1 ప్లస్ Z12 ఇంటూ I2 అండ్ V2 ఈక్వల్ టు Z21 ఇంటూ I1 ప్లస్ Z22 ఇంటూ I2. సో జస్ట్ చూసుకోండి ఒకసారి V1 వాల్యూ. సో Z11 Z12 Z21 Z22. సో Z11 Z22. సో Z11 అంటే టోటల్ ఇన్పుట్ సైడ్, Z22 అంటే టోటల్ అవుట్పుట్ సైడ్. సో ప్రతి ఒక్క ఇంపిడెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ నాకు ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే మన దగ్గర ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ నేను మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలనుకుంటున్నాను. సో సింపుల్, అది మనకు తెలిసిందే. ప్రతి ఇంటర్మీడియట్ లోను ప్రతి బీటెక్ లోను మనం ఈ ఈక్వేషన్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం తెలుసు. సో V1 V2 ని, సో ఏవైతే మన ఈక్వేషన్ V1 V2 ఉన్నాయో వాటిని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలంటే ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? V1 V2 రెండే ఉన్నాయి అండ్ I1 I2 రెండే ఉన్నాయి. సో 2 into 2 మ్యాట్రిక్స్ రాయొచ్చు. సో 2 into 2 మ్యాట్రిక్స్ రూపంలో సో Z11 Z22, సో Z11 Z22 అండ్ Z12 Z21 సేమ్ ఈ రెండు E2 ఇంటూ I1 I2. ఇఫ్ సపోజ్ మీరు మల్టిప్లై చేశారు అనుకోండి, Z11 Z12 మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే ఈక్వేషన్ మీకు వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఈక్వేషన్ లో నాకు Z11 కావాలి. సో నాకైతే ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయో V1 అండ్ V2 నాకు Z11 కావాలి. Z11 కావాలంటే ఎలా చేయాలి? జస్ట్ అబ్జర్వ్ చేయండి. Z11 నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో I2 ఏమవుతుంది? I2 0 అయితే దట్ మీన్స్ అవుట్పుట్ కరెంట్ అనుకుంటాం కదా. అవుట్పుట్ కరెంట్ 0 అయింది అనుకోండి, అంటే అవుట్పుట్ కరెంట్ 0 ఎప్పుడు అవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు. సో ఓపెన్ సర్క్యూట్ కరెంట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడు 0 అవుతుంది? అవుట్పుట్ సైడ్ సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు అవుట్పుట్ కరెంట్ 0. సో ఎప్పుడైతే అవుట్పుట్ కరెంట్ 0 అయిపోయింది అనుకోండి, మన Z1 వాల్యూ ఎంత? V1/I1. సింపుల్. సో V1/I1 అవడం రీజన్ ఏంటి? అవుట్పుట్ కరెంట్ 0 అవడం. ఓకే, ఇఫ్ సపోజ్ చూడండి Z11 ఈక్వల్ టు ఇన్పుట్ ఇంపిడెన్స్. సో మనం అనుకున్నాం కదా ఇన్పుట్ ఇంపిడెన్స్, అది ఎప్పుడు అవుతుంది? V1/I1 ఈక్వల్ టు యువర్ Z11 ఎప్పుడు అవుతుంది? I2 ఈక్వల్ 0. సో ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, సెకండరీ సైడ్ ఓపెన్ అయినప్పుడు కరెంట్ 0 అవుతుంది. ఆ కరెంట్ 0 అయినప్పుడు మనం ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు Z11 వాల్యూ. సేమ్ నాకు ఇప్పుడు Z12 కావాలి. Z12 కావాలంటే ఇప్పుడు ఏది క్లియర్ అవ్వాలి? I1 0 అయిపోతే మనకు Z12 వాల్యూ వస్తుంది. సో I1 ఇప్పుడు 0 అవుతుంది. I1 ఎప్పుడు 0 అవుతుందంటే ఇన్పుట్ సైడ్ సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా I1 వాల్యూ 0 అయిపోతుంది. సేమ్ అప్పుడు ఎంత వస్తుంది? Z12 ఈక్వల్ టు V1/I2. సేమ్ కాబట్టి రివర్స్ ట్రాన్స్మిషన్, అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ యూజ్ చేస్తున్నాం, అవుట్పుట్ కరెంట్ యూజ్ చేస్తున్నాం. అందుకోసమే రివర్స్ ఇంపిడెన్స్ అంటాం దాన్ని, రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. ఆ వాల్యూ ఎంత? V1/I2. దట్ ఈస్ Z12. 1 is V1, 2 is I2. ఓకే, అక్కడ ఏమవుతుందంటే I1 0 అవుతుంది. సేమ్ థింగ్ Z12 అండ్ Z22 ఆల్సో. సో సేమ్ చూడండి ఒకసారి, Z22 వచ్చేసి Z22 కావాలి. I1 అనేది 0 అవుతుంది. I2 మనకు వాల్యూ కావాలి. సో Z22 కావాలంటే I1 అయితే ఇన్పుట్ సైడ్ కరెంట్ 0 అయిపోగానే Z22 ఈక్వల్ టు V2/I2 ఈక్వల్ టు 0. ఓకే, సేమ్ థింగ్ Z21 అప్పుడు ఏమవుతుంది? I2 0 అవుతుంది. I2 0 అవగానే Z21 వాల్యూ వస్తుంది. దట్ ఈస్ V2/I1. సో జస్ట్ చూడండి, అవుట్పుట్ ఇంపిడెన్స్ కావాలంటే Z22 వాల్యూ, ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటే Z11 వాల్యూ. ఇది రివర్స్ ట్రాన్స్ఫర్, అంటే మనం ఒకదానిపైన డిపెండ్ అవ్వట్లేదు. అటు ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ ని, అది అవుట్పుట్ సైడ్ కరెంట్ మీద డిపెండ్ అవుతున్నాం. సేమ్ థింగ్ Z21 అంటే ఇన్పుట్ సైడ్ ఏమో కరెంట్ యూజ్ చేస్తున్నాం, అవుట్పుట్ సైడ్ ఏమో వోల్టేజ్ యూజ్ చేస్తున్నాం. అందుకోసమే రివర్స్ ట్రాన్స్ఫర్. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్. ఓకే,
సో కరెంట్ అనేది రివర్స్ లో వస్తుంది, ఇటు కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో వస్తుంది అనుకుని Z12 అంటే అది అటు నుంచి కరెంట్ రావాల్సి వస్తుంది, అంటే అవుట్పుట్ సైడ్ నుంచి కరెంట్ రావాలి, దట్ మీన్స్ రివర్స్. అదే Z21 అంటే ఇన్పుట్ సైడ్ నుంచి కరెంట్ I1 యూజ్ చేస్తున్నాం, సో I1 అంటే ఫార్వర్డ్ బయాస్. ఓకే, ఈ విధంగా ఎగ్జామ్ లో ఏమైనా అడిగినప్పుడు Z పారామీటర్స్ గురించి ఇలా రాయొచ్చు. ఓకే, నౌ Y పారామీటర్స్. సో Y పారామీటర్స్ ఏమని చెప్పొచ్చు అని చెప్పాను నేను. Y పారామీటర్స్ అంటే అడ్మిటెన్స్ పారామీటర్స్. Y అంటే అడ్మిటెన్స్. Z పారామీటర్స్ అంటే ఏమని చెప్పాను, అది వోల్టేజ్ ఫంక్షన్స్ V ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 I2 అని చెప్పాను. ఇది Y పారామీటర్స్ అంటే అడ్మిటెన్స్. జనరల్ గా అయితే మనం ఏం రాసాం, V ఈక్వల్ టు I ఇంటూ R నుంచి Z ఈక్వల్ టు VS బై IS అని రాశాం, అది ఇంపిడెన్స్ అని చెప్పాను. అడ్మిటెన్స్ అంటే జనరల్ గా ఏముంటుంది, సో Z ఈక్వల్ టు 1 బై Y, అదర్వైజ్ Y ఈక్వల్ టు 1 బై Z అంటే రివర్స్ ఆఫ్ మన ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ కి రివర్స్ లో ఉండేదే అడ్మిటెన్స్ అన్నమాట. అంటే ఇందులో నుంచి ఏం రాయొచ్చు, Y ఈక్వల్ టు IS బై VS, సో రివర్స్ లో ఉంటుంది. Z పారామీటర్స్ వచ్చి V ఫంక్షన్ ఉంటే Y పారామీటర్స్ ఎందులో ఉంటుంది, I లో ఉంటుంది. అంతే, జస్ట్ సింపుల్ గా గుర్తుంచుకోవడం. ఇలా ఏ ఎగ్జామ్ లో అయినా సరే సింపుల్ గా గుర్తుండాలంటే మనకి లాజిక్ కావాలి. సో Z పారామీటర్స్ V లో ఉంటే Y పారామీటర్స్ లో I లో ఉంటుంది, అంటే కరెంట్ ఫామ్ లో ఉంటుంది. చూద్దామా. సో మన ఫంక్షన్స్ I1 I2 లు ఉంటాయి, I1 ఇన్ ఫార్మ్ ఆఫ్ V1 అండ్ V2. సో V1 V2 అంటే ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈక్వేషన్. సేమ్ అక్కడైతే Z ఎలా రాసామో సేమ్ ఇక్కడ Y కూడా అలాగే రాస్తాం. సో మన ఫంక్షన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 అండ్ I2 లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ మన ఈక్వేషన్స్ అక్కడ V1 ఈక్వల్ రాసాం Z పారామీటర్స్ లో, ఇక్కడ Y పారామీటర్స్ లో I1 ఈక్వల్ టు, సో I1 ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2, దట్ ఈస్ యువర్ I1, అండ్ I2 ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2, దట్ ఈస్ యువర్ I2. అంతే, ఏం లేదు అక్కడ. జస్ట్ ఎక్కడైతే Z పారామీటర్స్ ఎలా యూజ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ Y పారామీటర్స్. Z పారామీటర్స్ V ఆఫ్ ఉంటుంది, V ఈక్వల్ టు, బట్ Y పారామీటర్స్ I ఈక్వల్ టు, అంతే డిఫరెంట్, ఇంకేం లేదు. ఓకే, సో 2 పారామీటర్స్ Z యాజ్ వెల్ యాజ్ Y సేమ్ రివర్స్ లో ఉంటుంది. అంతే, Z పారామీటర్స్ లో Y ఫంక్షన్ ఉంటాయి అండ్ Y పారామీటర్స్ లో I ఫంక్షన్ ఉంటుంది, అంతే, ఏం లేదు. అండ్ ఇప్పుడు నాకు Y11 Y22 ఉన్న ఈక్వేషన్ లైక్ I1 I2 ఉన్నాయి కదా, అవి నేను మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాను. ఇందాక Z పారామీటర్ రాసాం కదా, సేమ్ థింగ్ Y పారామీటర్స్ రాద్దాం. సో ఏమొస్తుంది, Y11 Y12 Y21 అండ్ Y22 సేమ్ ఇక్కడ 4 ఇన్ ఫార్మ్ ఆఫ్ V1 V2 ఉన్నాయి కదా, V1 V2 అదే మీ I1 I2 వాల్యూస్. మల్టిఫై చేసిన సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్ లో, సో ఎప్పుడైతే లైక్ I1 I2 లు ఉన్నాయో ఆ ఈక్వేషన్ నుంచి Y11 రాయాలి. I1 I2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్ బేస్ చేసి నాకు Y11 Y22 కావాలి. సో ఎలా రాస్తాం, Z పారామీటర్ రాసాం కదా, సో ఎనీ వన్ పారామీటర్స్ 0 చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను V2, సో ఏదైతే మనం వోల్టేజ్ ఉందో అంటే అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ ఉంది కదా, దాన్ని నేను 0 చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడు 0 అవుతుంది, వోల్టేజ్ అనేది ఎప్పుడు 0 అవుతుంది, సో ఓపెన్ సర్క్యూట్ ఉంటే కరెంట్ అనేది 0 అవుతుంది, షార్ట్ సర్క్యూట్ ఉంటే వోల్టేజ్ అనేది 0 అవుతుంది. రివర్స్ అనమాట. ఓపెన్ సర్క్యూట్ ఉంటే కరెంట్ 0, షార్ట్ సర్క్యూట్ ఉంటే వోల్టేజ్ 0. సో అవుట్పుట్ టర్మినల్స్ నేను షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నాను. అవుట్పుట్ టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నేను షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుంది, అక్కడ షార్ట్ సర్క్యూట్ అవగానే వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది, అంటే V2 0 అయిపోతుంది. V2 0 అయిపోగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, Y11 వాల్యూ వచ్చేస్తుంది. ఎంత వాల్యూ, I1 బై V2 మీ Y1 వాల్యూ. సో ఆ వాల్యూని మనం ఇన్పుట్ అడ్మిటెన్స్ అంటాం. ఓకే, సో ఇన్పుట్ సైడ్ ఉన్న అడ్మిటెన్స్ వాల్యూ, ఇందాక ఇంపిడెన్స్ వాల్యూ ఫైండ్ చేసాం, ఇప్పుడు అడ్మిటెన్స్ వాల్యూ. జస్ట్ చూడండి, ఇప్పుడు I బై V వచ్చింది. సో ఇంపిడెన్స్ అయితే V బై I వస్తుంది, అడ్మిటెన్స్ అవగానే I బై V వస్తుంది. అండ్ V2 0 అయిపోయింది, అక్కడ I2 0 అయిపోయింది. జస్ట్ సేమ్, జస్ట్ రివర్స్ లో ఉంటాయి అనమాట. సేమ్ థింగ్ Y12 యాజ్ వెల్ యాజ్ Y21 అండ్ Y22 సేమ్ ఫార్ములా చూసుకోండి. ఇదేమో రివర్స్ ట్రాన్స్ఫార్మేషన్. రివర్స్ ఎందుకన్నామంటే V2 యూజ్ చేస్తున్నాం అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ V1 0 అయిపోతుంది, అండ్ ఫార్వర్డ్ బయాస్ ట్రాన్స్ఫార్మేషన్ V1 యూజ్ చేస్తున్నాం. సో ఫార్వర్డ్ అండ్ రివర్స్. సో రివర్స్ అంటే Y12 అండ్ ఫార్వర్డ్ అంటే Y21.
ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి అంతే, ఏం లేదు. జస్ట్ ఎలా అయితే జెడ్ పారామీటర్స్ చేసామో సేమ్ వై పారామీటర్సే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే మనం వోల్టేజెస్ జీరో చేస్తున్నాం. ఇంపిడెన్స్ లో మనం కరెంట్ జీరో చేస్తున్నాం, ఇక్కడైతే వోల్టేజెస్ ని జీరో చేస్తున్నాం. అంటే ఇట్ సైడ్ అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇన్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఓకే, ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. వై పారామీటర్, జెడ్ పారామీటర్స్ వెరీ వెరీ సింపుల్. అండ్ కమింగ్ టు వన్ మోర్ పారామీటర్స్, అవేంటంటే ఏబిసిడి పారామీటర్స్. సో ఏబిసిడి పారామీటర్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్. అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించేటప్పుడు ఈ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఎక్కడ పెద్ద పెద్ద ఏరియాలలో ఒక డేటాని ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఫార్వర్డ్ చేసినప్పుడు మనం ఈ పారామీటర్స్ ఉన్న వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జెడ్ పారామీటర్స్ వచ్చేసి వై ఈక్వల్ రాశాం, అడ్మిటెన్స్ వై పారామీటర్స్ వచ్చేసి ఐ ఈక్వల్ రాశాం. ఇప్పుడు మరి ఏబిసిడి పారామీటర్స్ వచ్చేసి V1 I1. సో ఓన్లీ ఇన్పుట్ సైడ్, అవుట్పుట్ పైన డిపెండ్ అవ్వదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ సైడ్ పారామీటర్స్ తీసుకొని ఆ ఫంక్షన్ దేంతో రాస్తున్నాం, అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ తో రాస్తున్నాం. అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఫార్వర్డ్ చేస్తున్నాం, అంటే ట్రాన్స్మిట్ చేస్తున్నాం అంటే ఇన్పుట్ సైడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అవుట్పుట్ సైడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో V1 ఈక్వల్ టు ఇన్ ఫార్మ్ ఆఫ్ V2 I2, సేమ్ థింగ్ I1 ఈక్వల్ టు ఇన్ ఫార్మ్ ఆఫ్ V2 I2. సో ఇక్కడ జెడ్ పారామీటర్స్ వచ్చేసేమో V1, V2 లో, Y పారామీటర్స్ వచ్చేసేమో I1, I2. బట్ ఏబిసిడి పారామీటర్స్ V1 I1 ఇవి వచ్చేసి ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 I2, ఇది ఇన్ ఫార్మ్ ఆఫ్ V1 V2, ఇది ఇన్ ఫార్మ్ ఆఫ్ V2 I2. జస్ట్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి అంతే, సేమ్ మిగతా మొత్తం యాస్టీజ్. సో ఏమైనా పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక లాజిక్ గుర్తుంటే మిగతా పారామీటర్స్ అన్ని సింపుల్. సో జెడ్ పారామీటర్స్ ఏ ఫంక్షన్స్ తో ఉన్నాయి, వై పారామీటర్స్ ఏ ఫంక్షన్స్ తో ఉన్నాయి, ఏబిసిడి పారామీటర్స్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే. సో ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి, V1 I1 ఈక్వేషన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ V2 I2. సేమ్ రాసండి ఈక్వేషన్ ఎలా రాస్తాం, V1 ఈక్వల్ టు A V2 మైనస్ B I2 అండ్ I1 ఈక్వల్ టు C V2 మైనస్ D I2. ఇదేంటి ప్రతిసారి ప్లస్ రాశాం అండ్ Y11 అలా రాశాం కదా, మరి ఇదేంటి ABCD సపరేట్ ఉన్నాయంటే, సో వీటి మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కూడా అంటాం. అంటే ఎలా రాయొచ్చు, V1 ఈక్వల్ టు T11 V2 మైనస్ T12 I2. సో ఇలా కూడా రాయొచ్చు. సో ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ T11 డిఫైన్ చేయొచ్చు, లేకపోతే ABCD లో కూడా డిఫైన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ABCDకి రాశాను. అండ్ ఇంకోటి మైనస్ ఎందుకు వచ్చింది, అరే ప్లస్ లో రావాలి కదా, మరి మైనస్ ఎందుకు వచ్చింది? సో గుర్తుపెట్టుకోండి, మనం మొత్తం ఇన్పుట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ పైన డిపెండ్ అవుతుంది, కరెంట్ మొత్తం ఇలాగే ఫ్లో అవుతుంది. కానీ మీరు I2 వచ్చేసరికి ఎలా ఉంది, రివర్స్ లో ఉంది. ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే మనం వాల్యూస్ Y11 అడ్మిటెన్స్ ఇంపిడెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇన్పుట్ కరెంట్ లేదా అవుట్పుట్ కరెంట్ జీరో చేస్తున్నాం. సో అక్కడ మనం కరెంట్ డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వాలి. మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఒకే డైరెక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ I2 ఎప్పుడైతే మన ఈక్వేషన్ వచ్చిందో అప్పుడు మనం I2 డైరెక్షన్ డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో I2 డైరెక్షన్ వచ్చేసి రివర్స్ లో ఉంది. సో ఎక్కడైతే మనం I2 ఉంటుందో I2 వాల్యూస్ మైనస్ లో డిఫైన్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే రివర్స్ డైరెక్షన్ ఉందంటే ఆటోమేటిక్ గా I2. మరి ఇంపిడెన్స్ లో అడ్మిటెన్స్ ఎందుకు చేయలేదు మరి? సో ఇంపిడెన్స్ లో అడ్మిటెన్స్ లో మనం జస్ట్ ఇంపిడెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయట్లేదు అక్కడ. అండ్ అక్కడ I2 కరెంట్ మనం డైరెక్ట్ ఓపెన్ చేసేస్తున్నాం జీరో. సో ఆ డైరెక్షన్ పైన మనం డిపెండ్ అవ్వట్లేదు. సర్క్యూట్ కూడా ఎప్పుడైతే అడ్మిటెన్స్ వచ్చామో వోల్టేజ్ వాల్యూ షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నాం, అక్కడ కూడా మనం డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆ టైంలో నేను పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైతే డేటా ట్రాన్స్ఫర్ చేసిన పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను డైరెక్షన్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. సో అవుట్పుట్ కరెంట్ అయితే డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యేసరికి అది రివర్స్ లో ఉంటుంది. సో రివర్స్ ఉండేసరికి మనం మైనస్ అనేది మెన్షన్ చేయాలి. ఇది జస్ట్ గుర్తుపెట్టుకుని ఉంది. ఓకే, నౌ ఏబిసిడి పారామీటర్స్ మాత్రమే మైనస్ ఉంటుంది, ఇంకే పారామీటర్స్ కి మైనస్ ఉండదు. ఓకే, సేమ్ ఇప్పుడు V1 I1 ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసేద్దాం. సో మనకు తెలిసిందే సింపుల్. సో ABCD V2 అండ్ మైనస్ I2 గుర్తుపెట్టుకోండి, మైనస్ లో ఉంటుంది, మైనస్ I2. నెక్స్ట్ దీన్నే ఏ వాల్యూ కావాలంటే మనకి ఎప్పుడైతే ఏ వాల్యూ కావాలంటే I2 జీరో చేసేస్తున్నాం అండ్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ థింగ్ B వాల్యూ, C వాల్యూ, D వాల్యూ, సేమ్ లాజిక్.
మనకి ఏవైతే వాల్యూ కావాలంటో ఆ వాల్యూని మనం 0 చేసుకోవాలి. అయితే వోల్టేజ్ అంటే షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ వోల్టేజ్ 0 చేస్తున్నాను అంటే అవుట్పుట్ పాయింట్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను. అండ్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది, రివర్స్ వోల్టేజ్ గెయిన్. అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, గెయిన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మామూలుగా లైక్ కంట్రోల్ సిస్టమ్ లో గెయిన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ గెయిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అండ్ ఇది రివర్స్ ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ అంటున్నాం అంటే ఏమొస్తుంది, VI వచ్చిందా, VI సేమ్ మనకు Z11 వాల్యూ కూడా సేమ్ అలాగే వస్తుంది, Z21 వాల్యూ. అండ్ రివర్స్ అడ్మిటెన్స్. ఓకే, సో అడ్మిటెన్స్ అంటే తెలుసు కదా, I/V. చూడండి I/V. సో I1/V2. సో V2 వచ్చింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సేమ్ మన Y పారామీటర్ కూడా వస్తుంది. నెక్స్ట్ అగైన్ రివర్స్ గెయిన్, రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఇది వచ్చేసి రివర్స్ కరెంట్ గెయిన్. జస్ట్ డిఫరెన్స్ చూడండి, కరెంట్ I1/I2, ఇక్కడ V1/V2. అంటే వోల్టేజ్ రివర్స్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అనేది రివర్స్. సో రివర్స్ గెయిన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ABCD పారామీటర్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు వన్ మోర్ పారామీటర్స్, అది H పారామీటర్స్, హైబ్రిడ్ పారామీటర్స్ అని కూడా అంటాం దాన్ని మనం. సో హైబ్రిడ్ పారామీటర్స్ వచ్చేసి అటు ఇంపిడెన్స్ ఇటు అడ్మిటెన్స్. సో మిక్స్ ద ఫంక్షన్స్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, V1 I2. సో మిక్స్ అయిపోయింది అక్కడ. సో Z పారామీటర్స్ వచ్చేసి V1 V2 లో ఉంటే, Y పారామీటర్స్ వచ్చేసి I1 I2 లో ఉంటే, అండ్ ABCD పారామీటర్స్ V1 I1 లో ఉన్నాయి. సో ఇన్పుట్ సైడ్, టోటల్ ఇన్పుట్ సైడ్ ఇది ఉంటే వోల్టేజ్ పైన డిపెండ్ అయింది, ఇది వచ్చేసి కరెంట్ పైన డిపెండ్ అయింది, కానీ ఇది ఇన్పుట్ సైడ్ డిపెండ్ అయింది. కానీ H పారామీటర్స్ వచ్చేసి అటు ఇన్పుట్ వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్. సో మిక్స్ అయిపోయింది, అంటే దీనికోసం హైబ్రిడ్ అని గుర్తుపెట్టుకోండి. సో హైబ్రిడ్ అని ఎప్పుడు అంటామో అది ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో రిమైనింగ్ ఫంక్షన్స్ ఏం ఫంక్షన్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి I1 I2 ఫంక్షన్స్. ఓకే, అండ్ ఇక్కడ V1 V2 ఇన్ ఫంక్షన్స్, అండ్ ఇక్కడ V2 I2. బట్ H పారామీటర్స్ లో మిగిలిన ఏమి ఉన్నాయి, ఇంకా I1 V2 లే ఉన్నాయి. వాటితో ఈక్వేషన్స్ రాసేద్దాం. సో మన ఫంక్షన్ వచ్చేసి V1 I1. సో V1 I1 ఈక్వల్ టు, సో V1 ఈక్వల్ టు I1 ఈక్వల్ టు దీనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే I1 V2 పైన డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఈక్వేషన్స్ రాసేద్దాం. సో ఈక్వేషన్స్ రాస్తాం, V1 I2 పైన ఈక్వేషన్స్ రాస్తాం. సైన్ ఇక్కడ మైనస్ రాలేదు నేను, ABCD మాత్రమే మైనస్ ఉంటుంది. H పారామీటర్స్, Z పారామీటర్స్, Y పారామీటర్స్ మైనస్ అనేది ఉండదు. సేమ్ H11, H12, H21 అండ్ H22. అక్కడ ABCD రాసాం, అక్కడ Y రాసాం, అక్కడ Z రాసాం. ఓకే, నౌ ఈ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం మనకు తెలుసు, సింపుల్ గా రాసేస్తాం. దెన్ ఏమైనా లైక్ H11, H22, H33 లైక్ H11, H12, H21, H22 వాల్యూస్ కావాలనుకోండి, సింపుల్ మన ప్రతి ఒక్క పారామీటర్ ని 0 చేసేసుకొని మిగతా పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటున్నాం కాబట్టి లైక్ V1/I1 సేమ్ Z11 కూడా అదే వాల్యూ వస్తుంది. అండ్ రివర్స్ వోల్టేజ్ గెయిన్, వోల్టేజ్ V1/V2 చేసినా కూడా రివర్స్ వోల్టేజ్ గెయిన్. అండ్ ఇది ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. సో I2/V1, సో I2/I1 వచ్చింది, ఇది ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్. అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్, సో V2/I2. సో ఇది మొత్తం Z, ఇది కూడా Z ఇంపిడెన్స్ ఉన్నాయి. ABCD పారామీటర్స్ అడ్మిటెన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇంపిడెన్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ అడ్మిటెన్స్ అండ్ ఇంపిడెన్స్ ఉన్నాయి, అండ్ గెయిన్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా. సో మనం ఉన్న పారామీటర్స్ యూజ్ చేసి చిన్న చిన్న లాజిక్ తో ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అడ్మిటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంపిడెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటి రివర్స్ గెయిన్, ఫార్వర్డ్ గెయిన్స్, వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం ఈ పారామీటర్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి చిన్న చిన్న ఫార్ములాస్. ఓకే, సో మనం ఎన్ని పారామీటర్స్ డిస్కస్ చేసాం, ABCD అండ్ H పారామీటర్స్, Y పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ Z పారామీటర్స్. సో ఈ 4 పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎలా ఇంపిడెన్స్ వాల్యూ, అడ్మిటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం చూసాం. ఓకే, అది మొత్తం ఒకసారి గ్లాన్స్ గా చూద్దాం. సో Z పారామీటర్స్, Y పారామీటర్స్, ABCD పారామీటర్స్ అండ్ H పారామీటర్స్. చూడండి, Z పారామీటర్స్ V1 ఫామ్ లో ఉంటుంది అండ్ V2 ఫామ్ లో ఉంటుంది. సో V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 I2 లో ఉంటుంది. సేమ్ థింగ్ Y పారామీటర్స్ జస్ట్ రివర్స్ I1 I2 లో ఉంటుంది అండ్ దాని ఈక్వేషన్. అండ్ ABCD పారామీటర్స్ V1 I1 లో ఉంటుంది అండ్ దాని ఈక్వేషన్. సేమ్ థింగ్ H పారామీటర్స్ V1 యాజ్ వెల్ యాజ్ I2 లో ఉంటుంది రివర్స్.
సో ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈక్వేషన్. అండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 V2 లో ఉంటుంది. ఏబిసిడికి మాత్రమే మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన 2 పోర్ట్ నెట్వర్క్ లో. అండ్ సపోజ్ నాకు Z11 కావాలంటే I2 ఈక్వల్ చేసి Z11 వాల్యూ, Z2 వాల్యూ, సేమ్ థింగ్ Y లో కూడా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ గ్లాన్స్ లో చూపిస్తున్నాను మీకు. ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి V1 V2, రివర్స్ లో I1 I2, అండ్ ఏబిసిడి వచ్చేసి V1 I1 టోటల్ ఇన్పుట్ సైడ్. బట్ H పారామీటర్స్ ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. సో ఇవి తెలిస్తే ఈ ఈక్వేషన్ రాయడం సింపుల్. సో V1 V2 తెలుసు కాబట్టి ఇన్ ఫార్మ్ ఆఫ్ I1 I2 లో ఉంటుంది. సేమ్ థింగ్ I1 I2 తెలుసు కాబట్టి ఇన్ ఫార్మ్ ఆఫ్ V1 V2 లో ఉంటుంది. అండ్ ఏబిసిడి పారామీటర్స్ ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ పైన డిపెండ్ ఈక్వేషన్స్ రాస్తాం. అండ్ H పారామీటర్స్ ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ కాబట్టి ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ పైన ఈక్వేషన్స్ రాస్తాం. అండ్ మన ఈక్వేషన్ తెలుసు కాబట్టి అందులో ఏదైనా ఒకటి, సపోజ్ Z11 కావాలి, సో I2 0 చేసేస్తే Z11 వాల్యూ వస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఏబిసిడి పారామీటర్స్ లో నాకు ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే I2 0 చేసాం అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఏ వాల్యూ వస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క ఈక్వేషన్స్ తెలిస్తే మిగతా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. సో ఎందుకు చేస్తున్నాం అంటే ఒక చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి. ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ 0 ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ లో వోల్టేజ్ 0 ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ లో వోల్టేజ్ అనేది మాక్సిమం ఎంతైతే వోల్టేజ్ మనం అప్లై చేస్తున్నాం ఆ వోల్టేజ్ ఉంటుంది. అండ్ షార్ట్ సర్క్యూట్ లో కరెంట్ అనేది మాక్సిమం ఎంత కరెంట్ ఉంటుందో, సప్లై కరెంట్ అంత కరెంట్ అక్కడ వస్తుంది. ఓకే, షార్ట్ సర్క్యూట్ పాయింట్. ఓకే, ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ అంటే కరెంట్ 0, షార్ట్ సర్క్యూట్ అంటే వోల్టేజ్ 0. సో ఈ లాజిక్ యూజ్ చేసి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన 2 పోర్ట్ నెట్వర్క్స్ లో ఉన్న పారామీటర్స్ ABCD యాజ్ వెల్ యాజ్ Z పారామీటర్స్, Y పారామీటర్స్ అండ్ H పారామీటర్స్. సో Z పారామీటర్స్ అంటే ఇంపెడెన్స్ పారామీటర్స్, Y పారామీటర్స్ అంటే అడ్మిటెన్స్ పారామీటర్స్, ABCD పారామీటర్స్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్, యాజ్ వెల్ యాజ్ H పారామీటర్స్ అంటే హైబ్రిడ్ పారామీటర్స్. ఓకే, థ్యాంక్ యూ.